Hello children, today we will learn first chapter Orienting Yourself the Use of Coordinates. Introduction first one Coordinate System. A coordinate system is a system used to locate the exact position of a point or an object using numbers. నంబర్స్ని యూజ్ చేసి ఒక పాయింట్నైనా ఆబ్జెక్ట్నైనా ఎగ్జాక్ట్ పొజిషన్లో లొకేట్ చేయడాన్ని కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. A coordinate system consists of two perpendicular lines. Coordinate system ఎలా ఉంటుంది? టూ పర్పెండిక్యులర్ లైన్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఎక్స్ యాక్సిస్, అది హార్జాంటల్ లైన్లో ఉంటుంది. సెకండ్ వన్ వై యాక్సిస్, ఇది వర్టికల్ లైన్లో ఉంటుంది. ద పాయింట్ వేర్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఈజ్ కాల్డ్ ద ఆరిజిన్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఆరిజిన్ అంటాం. ఇక్కడ చూడండి, horizontal line is called x-axis, vertical line is called y-axis, intersecting point O. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. నెక్స్ట్ వన్ కార్టిసియన్ ప్లేన్. The Cartesian plane is a flat surface formed by two perpendicular number lines. కార్టిసియన్ ప్లేన్ అంటే ఏంటి? ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఫామ్ అవుద్ది టూ పర్పెండిక్యులర్ నెంబర్ లైన్స్తో. దాన్నే కార్టిసియన్ ప్లేన్ అంటాము. దానిలో కూడా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ లైన్, వై యాక్సిస్ అంటే వర్టికల్ లైన్. దీస్ లైన్స్ ఇంటర్సెక్ట్స్ ఎట్ ద ఆరిజిన్ 0,0. ఇట్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 4 రీజియన్ కాల్డ్ క్వాడ్రాంట్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కార్టిసియన్ ప్లేన్ డివైడ్స్ 4 రీజియన్స్ కాల్డ్ క్వాడ్రాంట్స్. అలా డివైడ్ అయ్యే 4 రీజియన్స్నే క్వాడ్రాంట్స్ అంటాము. కార్టిసియన్ ప్లేన్ ఈస్ ఆల్సో కాల్డ్ కోఆర్డినేట్ ప్లేన్ ఆర్ XY ప్లేన్. కార్టిసియన్ ప్లేన్నే కోఆర్డినేట్ ప్లేన్ అని అండ్ XY ప్లేన్ అని కూడా అంటాము. కోఆర్డినేట్స్ ఆర్ రిటర్న్ యాజ్ XY. ఇందాక చెప్పుకున్నాం కదా, క్వాడ్రాంట్ 1 దాన్ని ఎలా రాస్తాం? ప్లస్ కామా ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ 3,5. క్వాడ్రాంట్ 2 మైనస్ కామా ప్లస్, -3 +5. క్వాడ్రాంట్ 3 మైనస్ మైనస్, -3 ఆర్ -5. క్వాడ్రాంట్ 4 ప్లస్ మైనస్ 3 -5. ఇది ఎక్స్, ఇది వై. దీనిలో చూడండి తెలుస్తుంది. ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్. ఆరిజిన్ O, దీన్ని ఎలా రాసుకోవచ్చు? రెండు పాజిటివ్లో ఉంటాయి, సో X, Y. నెంబర్ వైజ్ అయితే 3,4 అలా రాసుకోవచ్చు. సెకండ్ క్వాడ్రాంట్ని ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, అంటే ఒక మైనస్ అండ్ ప్లస్. -4, -2,4. నెక్స్ట్ థర్డ్ వన్, థర్డ్ క్వాడ్రంట్ ఏంటి? రెండు నెగిటివ్లే, అంటే -X, -Y. సో -3, -4. ఫోర్త్ క్వాడ్రంట్ ఏంటి? ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, అంటే ప్లస్ మైనస్, +2, -3 ఇలా రాసుకుంటాం. కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద యాక్సిస్. పాయింట్ ఆన్ ద x-axis, ద y కోఆర్డినేట్ ఈజ్ ఆల్వేస్ 0. x యాక్సిస్ మీద ఉండే y కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది. దాన్ని ఎలా రాసుకుంటాం? X, 0. ఫర్ ఎగ్జాంపుల్ 5,0 లేదా -3,0. పాయింట్ ఆన్ ద y యాక్సిస్, ద కోఆర్డినేట్ ఈజ్ ఆల్వేస్ 0. అలానే y యాక్సిస్ మీద ఉండే x కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది. దాన్ని 0,y, ఫర్ ఎగ్జాంపుల్ 0,4 లేదా 0,-6 అని రాసుకుంటాం. నెక్స్ట్ వన్ బౌద్ధయాన పైథాగరస్ థీరం. ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్. ఆ రెండు పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని x1, y1 అండ్ x2 - y2 √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా అమ్మ. మళ్ళీ మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే m = x1 + x2 / 2, y1 + y2/2. ఇది మిడ్ పాయింట్ని కనుక్కోవడానికి ఫార్ములా. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓరియంటింగ్ యువర్ సెల్ఫ్ ద యూజ్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ 1.1 ఎక్సర్సైజ్ చెప్పుకుందాం.